వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ ముద్దుగంట గోపీకృష్ణ, న్యూమరాలజిస్ట్. ఎంజేకే ఫ్యాన్స్కి నేను ఎక్కువ ఫ్యాన్స్ అయినా వాడుతుంటాను. సబ్స్క్రైబర్సు, వ్యూవర్స్ అందరూ కూడా చాలా మటుకు మన ఫ్యాన్సే ఉంటారు కాబట్టి అందరూ కూడా స్వాగతం. కమింగ్ టు ద పాయింట్, మనీ మంత్ర. ఇది ఈనాటి వీడియో. ఏంటి మనీ ఏంటి, మంత్ర ఏంటి అంటే మంత్రాలు సంతకాలు రాలుతాయా, లేకపోతే న్యూమరాలజీ అన్న మంత్రాలు ఉంటాయా, ఆ మంత్రాలు చదివితే లక్షలు వస్తాయా? ఇవన్నీ ఊహలొద్దు, నో ఇమాజినేషన్స్, బీ ప్రాక్టికల్. ఎప్పుడు కూడా ఎంజేకే న్యూమరాలజీ ఎప్పుడు కూడా అవాస్తవాలు చెప్పటము, గోరంతలను కొండంతలు చేయటము, ఆకాశానికి ఎత్తేయటము. ఇంకోటి ఇంపార్టెంట్ అది మార్టిన్ షెల్ది, మీ పేరు ఏదో ఒక క్లయింట్ రాగానే అది మళ్ళీ అదే వస్తుంది పవన్ కళ్యాణ్, పాతాళలోకానికి తొక్కేకూడదు. వాడికి ఏదో 10,000 అప్పులు అనుకోండి, జీవితాల ప్లాన్కో తొక్కేస్తారు. లేకపోతే మీ ఆయన ఎక్కువ కాలం బతకడు, మీ బిజినెస్ కొలాప్స్ అవుతుంది, మీరు ఊరు వదిలిపోతారు. ఇట్లాంటి అసలు మీరు చనిపోతారు, మీకు ఆశ కూడా తక్కువ ఉంది. ఇలాంటి నెగిటివ్ చెప్పేటప్పటికీ భయపడిపోయి కూడా వాళ్ళు వస్తారన్నమాట. సో సంఖ్యాశాస్త్రం కానీ దీనికి ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ప్రజలను ఎప్పుడూ భయపెట్టొద్దు. అట్లాగే ఆకాశానికి లేనిపోయిన ఆశలు కనిపించేస్తే ఏక్ దిన్ కా సుల్తాన్ ఎవరూ గారు. ప్రతి శాస్త్రంలో కొన్ని మంచి ఉంటుంది, దాంట్లో మంచి తీసుకొని మన కృషి దాన్ని జోడిస్తే దట్ ఈస్ కాల్డ్ మనీ మంత్ర. న్యూమరాలజీ ఎలా హెల్ప్ చేస్తుంది అన్నది మీ పాయింట్. కమింగ్ టు మనీ మంత్ర, మొట్టమొదటి మనీ క్యారెక్టర్ ఎంతో చూసుకోవాలి. ఇంతకీ మనీ అధిపతి ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి ఇంకో పేరు ఉంది చంచల. అంటే 10 నిమిషాల కొంత నా జేబులో డబ్బు ఉంటుంది, ఆటో దిగితే ఇస్తాను, ఆటో వాడి జేబులో ఉంటుంది, వాడు వెళ్ళి సినిమాల జేబులో ఉంటుంది, సాయంత్రం కల్లా అది మారుతూనే ఉంటుంది. అంటే మన దగ్గర ఎప్పుడెప్పుడు పారిపోవాలా అని ఆలోచిస్తుంటుంది ఈ మనీ డబ్బు. మనం ఏం చేస్తాం, దాన్ని ఆల్రెడీ పారిపోయేది కదా, మనం కూడా ఇంకా పుష్ చేస్తాం కదా, పుష్ చేస్తాం. అందుకే నోట్లోకి పెట్టి కొంతమంది చేత పర్సన్ ఇట్లా ఎంత మీకు ఎంత వెళ్తాను కదా, 500, 600, 700 ఇట్లా లెక్క పెడతారు. అట్లా లెక్క పెట్టద్దు. ఎట్లా లెక్క పెట్టాలి తెలుసా? మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఎంత మీకు 1,000 కదా, 200, 300 నా దగ్గర ఉండాలి, తిరిగి రావాలి, లోపల నాకే రావాలి, తిరిగి రావాలి, 500, 600, ఇది కూడా సార్ 1,000 మనం తీసుకొంత 500, 600, 700 అంటే మనీని మీరు నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం చేస్తున్న అర్థం అన్నమాట. ఇది పర్సనల్ డెవలప్మెంట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అందుకోసం లక్ష్మీదేవిని నిర్లక్ష్యం చేయొద్దు. ఇంకోటి, ఈమెను పట్టుకునే ప్రయత్నం చేయాలి, ఇంట్లో ఉండదు. పట్టుకోవాలంటే ఏమేమి ఉండాలి, న్యూమరాలజీ ఎలా చెప్తుంది. కమింగ్ టు న్యూమరాలజీ 1 to 9 నెంబర్స్ మీద ఉంటాయి మొత్తం. మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి పేరు ఉంటుంది. వాటిలో చూసుకొని న్యూమరాలజీ ఎట్లుందంటే ఒక మనిషి ఆహారపు అలవాటు, ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లుంటాయి, ఫుడ్ స్టైల్స్ ఎలా ఉంటాయి, ఏ రకమైన ఫుడ్, వీరందరూ ఆయనతో ఒక రకంగా ఉంటుంది. ఫుడ్ స్టైల్ ఎలాగ ఉంటుంది, డ్రెస్ స్టైల్ ఎలాగ ఉంటుంది. అట్లాగే మనీ మంత్రాల్లో వీళ్ళది ఫైనాన్స్ స్టైల్ ఎలా ఉంటుంది. ఒక్కొక్కటికి 9 మందికి ఉన్నారు కదా ఇక్కడ, 1 వేరే, 2, 3, 4 వేరే. ఇప్పుడు వీళ్ళ నెంబర్ తీసుకొని ఏది వాడు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నేమ్ అవి తీసుకొని, డెస్టినీ తీసుకొని ఈ నెంబర్ పెట్టి అడ్వైజులు ఉంటాయి. ఏం అడ్వైజులు ఇవ్వచ్చు? ఒకళ్ళకేమో ఫైనాన్స్ కంట్రోల్ అని చెప్తాం. ఈ నెంబర్ 9లో 2-3 ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న వేయేస్తే సాయంత్రం కల్లా ఫినిష్ చేస్తారు. అమ్మాయ్యా హ్యాపీ. మరి సేవింగ్స్ ఎక్కడ వస్తుంది? సరే 1000 రూపాయలు వచ్చింది, జీతము బిజినెస్ పెరిగింది, రోజుకు 10,000 వస్తాయి. 10,000 వస్తే లాస్ట్ మంత్ 1000 రూపాయలు, ఇంకో 2,000 ఖర్చు 8,000 మిగులుతాయి. పోయిన 50%, 10,000, ఇంకా 5,000 మిగులుతాయి. ఈ 10,000 కూడా పోతాయి. అంటే మీకు ఏమర్థమైపోయింది? ఈయన స్టైల్ అన్నది ఫైనాన్స్ కంట్రోల్ లేదు. ఫైనాన్స్ కంట్రోల్కి ఏం చేస్తారంటే రేపు సంగతి రేపే, దీంట్లో ఉంటాయి నెంబర్స్, ఇక్కడ చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను. వీళ్ళకి ఏం చేయాలి, ఎప్పుడైతే ఈ టైప్ ఉన్నారో వీళ్ళకి సేవింగ్స్ చేద్దాం, ఫైనాన్స్ కంట్రోల్ చేయాలి. ఎట్లా కంట్రోల్ చేయాలి, దీని తగ్గట్టు చెప్తాం అనమాట. ఇది చేస్తే వీళ్ళకి మనీ మంత్రం వచ్చేసినట్టే ఆటోమేటిక్. అంటే వీళ్ళు ఏం చేస్తారు, రోజు కష్టపడి బిందె నీళ్ళు తీసుకొస్తారు. ఆల్సో తీసుకోండి, ఇంటి మొత్తం గారి దానికి ఒక చెల్లి ఉంటుంది అనమాట. కంట్రోల్ లేదుగా, ఆ చెల్లి మూసేస్తే బిందె నీళ్ళు వీళ్ళ దగ్గరే ఉంటాయి. అందుకోసం వీళ్ళ ప్యాకెట్కి చెల్లిబడే లక్ష్యం వీళ్ళ స్టైల్ ఉంటాయి. స్టైల్ ఏంటంటే విపరీతంగా ఖర్చు పెట్టాడు, నో సేవింగ్స్ ఎట్ ఆల్. ఇన్వెస్ట్మెంట్ కాదు, ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తారు, తిరిగి రాదు. సో ఇది పెద్ద ఫైనాన్షియల్ ప్రిన్సిపల్. వీళ్ళకి హౌ టు కంట్రోల్ అని ఫైనాన్స్ కంట్రోల్ ద్వారా అడ్వైజ్ ఇచ్చేస్తాం. మీరు ఈ విధంగా చేసుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ పేరులో ఇది ఉంది, ఇది సరిగ్గా అని చెప్తాం. ఇంకోళ్ళకి ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్. ఇదేం సార్ ఇన్వెస్ట్మెంట్ అంటే, కొంతమంది దగ్గర ఇంట్లో డబ్బు ఉంటుంది, బాగా సేవింగ్ చేసి ఏం చేస్తారంటే ఇనిపెట్లు ఎక్కడో 2 లక్షలు 3 లక్షలు అప్పుడో 10,000 పెట్టుకొని 5-10 లక్షలు దాచిపెట్టేస్తారు. లేకపోతే అప్పుడో 10 గ్రాములు, అంటే ఇప్పుడు 75,000 ఇప్పుడు కాదు, ఇదివరకు ఇళ్ళల్లో అప్పుడప్పుడు చూస్తారు కదా, ఇళ్ళల్లో చూస్తుంటే. ఎందుకంటే దీనికి లిమిట్ ఉంది గవర్నమెంట్ రూల్. ఆడవాళ్ళకి 1 kg ఉండొచ్చు, మగవాళ్ళకి 1/2 kg టోటల్గా. ఇట్లా కొన్ని కంట్రోల్ ఉంది. కానీ బెల్ల ముద్దల్లో కొంతమంది డబ్బులు కొని అమ్మాయ్యా నెలకు 1 kg 5-6 kg అలమారాలు పెట్టేసుకోండి, బంగారం స్టోర్. ఆ తర్వాత నెలకు 5,000, 10,000 ఇవన్నీ కూడా పెట్టి ఒక మిల్లులాగా పెట్టేస్తారు ఇంట్లో. ఇది పెడితే ఏమవుతుందంటే ఆ డబ్బుని ఐడియల్గా ఇంట్లో పెడితే కూడా వీళ్ళకి వచ్చాయి. ఒక్కరోజు దగ్గర పెడితే వీడు 10 ఏళ్ళ దశ మొత్తం పోతుంది.
లేదా నోట్బందీలు చాలామంది పోగొట్టుకున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్, దాచిపెట్టుకున్న 500 లాస్ట్ డేట్ దాటిపోయిందో మొత్తం పోయింది. పోనీ ఒకసారి బ్యాంకులు వేద్దామంటే నీకు ఇంత డబ్బు ఎక్కడది అంటాడు. 10 ఏళ్ళు దాచిపెట్టుకున్నారు కదా, దాంట్లో 50 లక్షలు బ్యాంకులు వేసేద్దాం, మారిపోద్దాం, బ్యాంకు పోతే 50 లక్షలకి ఎట్లా వచ్చాయి. దాని భయపడి ఇంట్లో పెడితే లాస్ట్ డేట్ అయితే అయిపోయాయి. ఈ ప్రాక్టికల్ జరిగింది కదా. సో వీళ్ళకి ఏంటంటే ఇన్వెస్ట్ నేర్పాలి. మీరు ఇట్లా పెట్టుకొని డబ్బును ఊరికే ఈ సేవింగ్స్ డబ్బునంతా, అంటే ఇక్కడ సేవింగ్స్ ఈయనకేమో సేవింగ్స్ చెప్పాల్సి వస్తుంది, వాళ్ళకి ఉల్టా. వీళ్ళని బట్టి ఈ మనుషుల్ని బట్టి మనీ మంత్ర పెట్టాలి. అంటే ఇక్కడ మంత్ర పదం వాడాం కదా, తేలుకు ఒకటే మంత్రం, పాముకో మంత్రం అంటే అడగండి ఎవరు. తేలుకు పాముకుంటే ఏ మంత్రం ఏంటి సార్ అని తిడుతుంటారు. తేలు మంత్రం వేరే, పాము మంత్రం వేరే. ఈ మనీ మంత్రం ఒక్కొక్కలాగా చెప్తాం. ఇక్కడ నువ్వు ఓన్లీ ఇన్వెస్ట్ చేస్తావు. సేవింగ్స్ అంటే అమ్మ ఖర్చు పెడితే మళ్ళీ రాదేమో అంటే ఇవన్నీ ఇంట్లో దగ్గర దాచుకుంటే కొంతమంది ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్లో ఇంకా బిల్డింగ్లు కట్టేస్తారు. 4 బిల్డింగ్లు, 10 బిల్డింగ్లు, ఇంట్లో అంతా బంగారు దాచిపెట్టు. వన్ ఫండ్ ఏదో ఒకటి, ఏ వరదలు వచ్చి కొట్టుకోవచ్చు, చూసా వరదలు వచ్చి కొట్టుకోవచ్చు, నేచురల్ కెలమిటీస్ రావచ్చు, దొంగలు రావచ్చు, ఇంటి దొంగలు కూడా రావచ్చు. ఇన్నేళ్ళు కష్టపడి ఆ తర్వాత వాడు వేదాంతలు అయితే ఏమని అవుతాడు. అరే అప్పుడు బంధువులు చుట్టాలకి ఇస్తే బాగుండే, ఫ్రెండ్స్కి హెల్ప్ చేసినా బాగుండే, అసలు నేనేం హెల్ప్ చేసుకోవాలి, మంచి బట్టలు కొనుక్కి నా మేళ్ళలో గొలుసులు అక్కడితో దాచిపెట్టాడు, మొత్తం పోయింది. ఇవి కూడా కొన్ని జరుగుతాయి. అంటే వీళ్ళకి భయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందో. ఇన్వెస్ట్మెంట్లో కనుక అక్కడక్కడ చేసి పెట్టుకుంటే కొంత సేఫ్టీ. ఇంట్లో డబ్బు పెట్టే బదులు 4 ప్లాట్లు కొన్నారనుకోండి, కష్టకాలం వస్తే ప్లాట్ అమ్ముకుంటే పనికొస్తుంది. అవునా? సో వీళ్ళకి కరెంట్గా ఇన్వెస్ట్ చేయండి. దీని మీదనే బ్యాంకింగ్, ఎల్ఐసీలు 100 ఉన్నాయి, అవన్నీ నేను చెప్పాను. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ అంటే చాలా ఉన్నాయి. మీకు అవన్నీ ఏం తెలియదు అనుకోండి, 4 ప్లాట్లు ఏవో కొనుక్కొని పెట్టుకుంటే పనికొస్తుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ మంత్ర ఆయనకు చెప్తాం, అక్కడి నుంచి అడ్వైజ్ ఇస్తాం. ఇంకొకరికి చిత్రంగా ఏంటంటే ఇది కూడా న్యూమరాలజీ, చాలామంది తెలియదు, ఇంటర్నేషనల్ థియరీ కూడా. వీళ్ళకి ఏం చేస్తారు, చారిటీ అడ్వైజ్ ఇస్తాం అన్నమాట. వీళ్ళకి రోజు మీరు సంపాదిస్తారో దీంట్లో ఉన్నారు ఒకరిద్దరు, వాళ్ళకి ఏం చేయాలి, మీరు 100 రూపాయలు కనుక ఈరోజు మీకు వచ్చి వాట్ ఎవర్ ద వే 100 రూపాయలు, దాంట్లో 3% మీరు డొనేట్ చేసేయండి. చారిటీ అంటే దానం చేసిండి ఎవరికన్నా. ఇవన్నీ బాగున్నాయి కానీ ఇది ఎట్లా సార్ మాకు అర్థం కావట్లేదు అంటారు. చారిటీ చేస్తే మనకి మనీ మంత్రం ఎట్లా పనిచేయ, డబ్బులు ఎట్లా వస్తాయి అంటారు. ఇది యూనివర్సల్ థియరీ. ఇక్కడ రామానాయుడు, సురేష్ ప్రొడక్షన్స్, ప్రతి సంవత్సరం ఎక్కడో చోట ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటాడు. అక్కినేని నాగేశ్వరరావు ఫేమస్ యాక్టర్, ఆయన చాలా కాలేజీలకి, ఆయన చిన్నప్పుడు చదువు సరిగ్గా రాలేదు, తక్కువ చదువుకున్నాడు కాబట్టి స్కాలర్షిప్లకు చాలామందికి డబ్బులు ఆయన ఇస్తాడు. ఇట్లా ఎంతోమంది ఉన్నారు. బిల్ గేట్ దగ్గర నుంచి, బిల్ గేట్ ఫౌండేషన్ ఉంది, 3,000 కోట్లు పెట్టాడు. వారన్ బఫెట్ అని ఆయనకు 3,000 కోట్లు యాడ్ చేశారు. ఎన్నో చోట్ల ఇప్పుడు నోబెల్ ప్రైజ్ కూడా ఇలాంటిదే. చారిటీ బ్యాంక్ ఇచ్చేసాడు, అందరికీ ఇచ్చాడు, నోబెల్ ప్రైజ్ ఇస్తున్నమాట. అంటే వీళ్ళని బట్టి ఒక 3%, ఎక్కువ కాదు, డైలీ 100 రూపాయలు కదా, జస్ట్ ఒక 3 రూపీసే. మీకు మంత్లీ 1 lakh వచ్చింది అనుకోండి, 1 lakh ఉంది, 1 lakhలో ఏం చేయాలి, 3,000 రూపాయలు మీరు ఎవరికైనా దానం ఇచ్చారు, అది మీ ఇష్టం. గుళ్ళో వేస్తారా, పుస్తకాలు కొనిస్తారా, వీళ్ళకి ఇస్తారా, ఎవరికి, ఇది నేను ప్రాక్టికల్ రీసెర్చ్ చేసి చెప్తాను. ఇది ఇప్పుడు కదా 10 ఏళ్ల నుంచి నాకు ఫీడ్బ్యాక్ కూడా ఉంది. సార్ మీరు చెప్పిన తర్వాత మటుకు మాకు మంచి బెనిఫిట్ వస్తున్నాయి సార్ అంటాడు. ఏం జరుగుతుంది, చారిటీ అడ్వైజర్లకు ఇచ్చేస్తే కొద్ది మొత్తంలో 1 lakhలో 3,300 ఇచ్చేసారు. ఆ చార్ట్ ఎక్కడ పోయిన తర్వాత ఇంతకీ మనీ అంటే ఏం తెలుసు, ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ. ఈ ఎనర్జీ టేక్స్ ఒక 1 month రౌండ్ తిరిగి మీరు ఎప్పుడైతే ఇక్కడ 1000 రూపాయలు ఇస్తారో ఒక నెల 2 నెలల తిరిగి మీకు 10 రెట్లు వస్తాయి. మీకు 10 times విల్ గెట్ బ్యాక్. ఏది, దానం చేస్తే. ఇవన్నీ. సో దీన్నే చారిటీ థియరీ. ఇది యుఎస్లో ఒక ఫేమస్ లేడీ న్యూమరాలజిస్ట్, వాడు బుక్ కూడా రాసింది, ఇంటర్నేషనల్ మనీ థియరీ, ఇంటర్నేషనల్ మనీ మంత్ర, ఈ పదాలు వాడింది. మనీ థియరీ అని పెడితే ఫారినర్స్, మన మంత్ర ఇండియా కాబట్టి మంత్ర వాడతాం. సో ఈ చారిటీ ద్వారా కూడా ఇవి చేయొచ్చు. చాలామందికి చెప్పింది, ఇట్లా ఏ నెంబర్ అనేది ఇక్కడ చెప్పను. సో ఈ చారిటీ చేస్తే వాళ్ళు, దీన్ని చాలా సింపుల్ కదా, మిగతాది మీరు ఏమైనా చేయండి, మీరు ఖర్చు పెడతారో ఏదైనా చేయండి, బట్ ఇది ఒక్క చిన్నది చాలు, ఏమైనా పెట్టుకోండి. వీళ్ళు ఎంతో ఖర్చు పెట్టిన చివరికి ఫ్యూచర్ ఎట్లా అంటే ఏదైతే వీళ్ళు దానం చేస్తారో ఇది తిరిగి వీళ్ళకి వచ్చేస్తాయి టైమ్స్. ఇది ఒక అడ్వైజ్, మనీ మంత్ర. తర్వాత సరే అడ్వైజ్ చెప్పేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి ప్రాక్టికల్గా అంటే సెట్టింగ్ ఆఫ్ లక్కీ నెంబర్స్ అండ్ డైరెక్షన్స్ ఇస్తాం వీళ్ళకి. మీ బ్యాంక్ అకౌంట్ ఏముంది, ఇప్పుడు మీరు ఏది వాడుతుంది, మీ సెల్ నెంబర్ ఏంది, ఇది మామూలుగా ఇది అడగపోయినా అడుగుతారు వాళ్ళు. సరే ఈ సెల్ నెంబర్ పెట్టుకోండి కలిసి వస్తుంది, బ్యాంక్ నెంబర్, వెహికల్ నెంబర్స్, ఇవన్నీ మనం బై డిఫాల్ట్ అడుగుతారు. ఇవి ఎలాగో మనం చెప్తాం, సైడ్ ఎఫెక్ట్లు ఇవన్నీ చెప్పేస్తాం. అక్కడి నుంచి చేసిన తర్వాత ఇంకొకరికి చేంజ్ ఆఫ్ ఫైనాన్స్ స్టైల్. వీళ్ళందరికీ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒకటికి ఏం స్టైల్ ఉంటుందో తెలుసా, ఈ నెంబర్ 9లో ఏ రోజుకి వచ్చిందో ఆ రోజు ఖర్చు పెట్టేస్తారు. మొత్తం ఖర్చు పెడుతున్నారు కదా, ఒక 10% పక్కన మీ స్టైల్ మార్చుకోండి. ఒకటి ఆ ఖర్చు ఎలాగో పెడుతున్నారు కదా, ఆ ఖర్చుని మీరు ఇన్వెస్ట్ కింద మార్చుకోండి అంటారు. ఆ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్ కింద అంటే మంత్లీ ఒక 5,000 రూపాయలు, అందరు కామన్ ఎగ్జాంపుల్, మంత్లీ ఒక 5,000 రూపాయలు చీటీ 2 నెలలు కడితే 1 lakh వస్తుంది. అంటే మంత్లీ 5,000 సేవ్ చేసుకోలేడు. 20,000 30,000 వచ్చింది దీనికి, 5,000 అక్కడ కట్టండి, ఆ రోజుకి ఎక్స్పెండిచరే. మీ రోజు మీ లెక్క ప్రకారం నెలలో ఒక 5,000, అక్కడ 10,000 ఫ్రెండ్స్ పార్టీలు పెట్టి ఒక 5,000 ఇక్కడ కట్టండి,
20 months మీకు 1 lakh అక్కడ అయిపోద్ది అనమాట. అంటే దీన్ని వాళ్ళ ఫైనాన్స్ స్టైల్ మార్చుకోమంటారు. ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఈయన స్టైల్ ఏంది, ఇన్వెస్ట్మెంట్ చేయలేని పిల్లలు ఇంట్లో పెట్టుకుంటాడు, ఇన్వెస్ట్ చేసుకు ఏం ఫైనాన్స్ స్టైల్ అంతవరకు ఓన్లీ కూడబెట్టుకు ఇంట్లో పెట్టుకుంటే పడతాను. కూడబెట్టి ఇంట్లో మనం వంటలతో కూడా పోల్చవచ్చు. మన ఇంట్లో ఈరోజు 10 మంది వంటలు వండాము, రాలేదు వాళ్ళు, పక్కవాడికి వరకు నీయాలి కదా. అంత ఖర్చు పెట్టి వంటలు అన్నం కూరలు సాంబార్లు అని ఇంట్లో పెట్టాను, 4 రోజుల తర్వాత ఉంటాయి, అవి పాడైపోతాయి, రోగాలు కూడా వస్తాయి. డబ్బు కూడా అంతే ఎక్కువ చేయకూడదు, ఐడియల్ మనీ అన్నీ పెట్టకూడదు, ఐడియల్గా ఉంటుంది. వీళ్ళకి ఏం చేస్తుంది, ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్లో పెట్టమని చెప్తాం. సో వీళ్ళ లైఫ్ ఫైనాన్షియల్ స్టైల్ ఉంటుంది. న్యూమరాలజీలో వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ని బట్టి ఒక్కొక్కరితో ఒక ఫైనాన్స్ స్టైల్ ఉంటుంది అనమాట. మీరు మీ ఫ్రెండ్స్లో మాట్లాడుకుంటూ చెప్తారు, అదే వాడు టూ మచ్ ఖర్చు పెడతారు, వాడు పక్క పిస్తున్నారా, ఎప్పటికప్పుడు ఇట్లా పెట్టేది, ఫ్రెండ్స్ ₹1 ఇయ్యడు ఒకడు, ఇట్లా ఒక్కొక్కరు మీరు మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో ఏ డేట్ ఆఫ్ బర్త్ అట్లా చేస్తారో మాకు ఈజీ తెలిసిపోతుంది. ఆ మనిషి ఆ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇది స్టైల్, ఇదే వీళ్ళకి కారణం అవుతుంది. కాబట్టి ఈ మనీ మంత్ర అన్నది వాళ్ళు చెప్తాం ఒకటి చెప్పి. ఇంకోటి ఏంది కేర్ఫుల్ మనీ మంత్ర అంటే డబ్బుని ఎప్పుడు కూడా ఈ రోజు వచ్చింది రేపు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనుకోకండి. మొత్తం సంవత్సరంలో మీకు ఓన్లీ రెయినీ సీజన్లో, అది కూడా సరిగ్గా రావట్లేదు, రెయినీ సీజన్లో 2 months 3 months వర్షాలు వస్తే అటు పంటలు పడితే మనకు కూడా కొంచెం కూల్నెస్ వస్తుంది. అంతేగాని ఇప్పుడు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 7 వరకు వర్షాలు పడుతున్నాయి, సంవత్సరం అంతా పడతారని అనుకోకండి, దానికి ఒక టైం ఉంది. అట్లాగే డబ్బులు కూడా, ఈ డబ్బులు ఎట్లా వస్తుందంటే అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి. కొన్ని ఈరోజు రెగ్యులర్గా మొత్తం వస్తాయి అనుకుని మీరు ఇప్పుడే ఖర్చు పెట్టుకొని పోతే రేపు రాకపోవచ్చు. బిజినెస్లో రోజు మీకు ₹1,00,000 వస్తుంది, ఇప్పుడే స్టార్టింగ్లో 1 lakh సార్, ఇంకా 5 ఏళ్ళ తర్వాత ₹1,00,000 రావచ్చు అని వీడియో ఊహించేసుకొని ఇవి ఖర్చు పెట్టేస్తారు. ఫ్యూచర్లో మొత్తం బిజినెస్ డల్ అయిపోతుంది. అందుకోసం దీనికి ఏంటంటే ఎప్పుడు మన చేతితో డబ్బులు నిండుగా ఉంటాయని అనుకోకండి, ఎప్పుడు సంపాదిస్తూ ఉంటాం, ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్ కంట్రోల్ చేసుకోవాలి. ఈ జనరల్గా అందరూ చెప్తారు, న్యూమరాలజీ అట్లా చెప్పదు. ఊరికే సేవింగ్ చేసుకోండి, అది చేయండి, ఇది చేయండి, ఒట్టి మాటలు కాదు. ఇక్కడ దీన్ని బట్టి సైంటిఫిక్గా వీడి స్టైల్ ఏంటి తెలిసిపోతుంది. ముందు అడుగుతాం వాళ్ళు, బాబు ఇప్పుడు నేను స్టైల్ ఎట్లా ఉన్నా అంటే, అవును సార్ నేను అట్లాగే చేస్తాను, ఇన్వెస్ట్మెంట్ నాకు భయం సార్, ఇంకోటి ఎప్పటికప్పుడు జల్సా చేయాలి సార్, లైఫ్ ఏముంది సార్, ఇప్పుడే ఎంజాయ్ చేయాలండి. ఇప్పుడు యూత్ అంతగా చాలామంది, అంటే అందరూ కొంతమంది యూత్ దాచిపెట్టి ఏం చేస్తాం సార్, ఇది ఈజ్ ద టైం, ఓల్డ్ ఏజ్ మనం స్టైల్గా ఉంటే వాడు ఇప్పుడే మంచిగా స్టైల్ ఎంజాయ్ చేయాలి అని వాడు ఎంజాయ్ చేసుకోండి అంటే వాడు ఎంజాయ్మెంట్ స్టైల్ అంటే ఎక్స్పెండిచర్ స్టైల్ తెలిసిపోతుంది దీంట్లో. అక్కడ మనం కొంచెం కోత కంట్రోల్ ఇన్కమ్ ట్యాక్స్లోకి పెడతాం అనమాట. ఎవరికి ఎట్లా సైంటిఫిక్గా పెడితే వాళ్ళకి మనీ మంత్ర పనిచేసి డెఫినెట్గా వాళ్ళకి ఫ్యూచర్ లైఫ్లో మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ వచ్చేసి ఈ మనీ మంత్ర పనిచేసి డెఫినెట్గా లైఫ్లో మంచి పొజిషన్లో వాళ్ళు ఉంటారు. అట్లా మంచి పొజిషన్లో తప్పకుండా ఇది తెచ్చుకోవాల్సి వస్తుంది. అంతేగాని దీంట్లో అక్కడ మనీ మంత్రం అని చెప్పి మీరు అప్పుడప్పుడు వింటుంటారు, అక్కడ చెప్తుంటారు, రోజు ఈ మంత్రం రాసుకుంటా వచ్చేసి జోబు పెట్టుకుంటా వస్తుంది. మీ సెల్ పడుతున్నారు కదా, దాంట్లో 500 నోటు పెట్టుకోండి, మధ్య కొత్తది అందరూ అయింది అనుకో, వెనకాల 5 నోట్ పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకుంటే పర్స్ నిండిపోద్దట. ఇక్కడ నిండిపోదా కనుక ఐఫోన్ అయితే, మా వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఐఫోన్ ఎక్కడ పెట్టండి ఆడు ఏం చేస్తే ఫోన్ తర్వాత ఆడికి అర్జెంటుగా 500 ఉంది, 500 ఇట్లా నిలబడి తీసుకుంటే ఆడు పట్టుకుంటాడు, ముందు ఆ సెల్ది జేబులు వేసుకుందాం అనుకుంటాడు. ఐఫోన్ ₹1,00,000 ఐఫోన్ పోయిందా. ఇట్లా చిన్న చిన్న చిట్కాలు, ఇది మంత్రం చేయండి, తాయిదు పెట్టుకోండి, జేబులు పెట్టుకోండి, రకరకాలుగా ఉంటాయన్నమాట. అవన్నీ చెప్తే న్యూమరాలజీ అనే సైంటిఫిక్ సబ్జెక్ట్ దాటి నేను ఇంకెక్కడికో పోతున్నట్టు, అందరిని అమాయకులు చేసినట్టు. కాబట్టి ఓన్లీ సైంటిఫిక్ పర్సనల్ డెవలప్మెంట్తో పాటే 30 ఏళ్ళ నుంచి ఎంజీకి ఇదే చెప్తుంది. మా క్లయింట్స్ లేకపోయినా సరే, 2-3 వచ్చినా సరే, మంచి క్లయింట్స్ మనకు వస్తారు, మంచి వాళ్ళు వస్తారు. కానీ ఇంకా దేనికోసమో దీన్ని మిస్యూజ్ చేయకూడదు. ఇట్లా ఈ పద్ధతిలో పోతుంది. కాబట్టి మాకు చాలామంది నాన్ బిలీవర్స్ ఆఫ్ అస్ట్రాలజీ, నాన్ బిలీవర్స్ ఆఫ్ గాడ్, అస్ట్రాలజీ ఇన్ని వాళ్ళు ఏముంది అయిన వాళ్ళు ఇట్లా వాళ్ళు చాలామంది లేస్తారు, ఇది ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉంది పద్ధతి, టోటల్ డిఫరెన్స్. ఎందుకు చెప్తున్నానంటే సైంటిస్ట్లే ఉన్నాడు. మన హైదరాబాద్లో మన బిర్లా ప్లానెటరీలో అతను వెస్ట్రాన్వర్ ఉన్నాడు, ఆయన కూడా చాలా చోట్ల చూశాను, ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంది సార్, మాకు దగ్గరలో ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో పర్సనల్ డెవలప్మెంట్ డైరెక్టర్స్ వీళ్ళందరితో నాకు పరిచయాలు ఉన్నాయి. కాబట్టి న్యూమరాలజీని ఎప్పుడో 20 ఏళ్ళ కింద దీని కింద మార్చామన్నమాట. ఈ పైపైన చెప్పటం అబద్ధాలు, ఎక్కిటాలు, అణిచేటాలు చేయకుండా పద్ధతులు. కాబట్టి ఈ మనీ మంత్ర కూడా డెఫినెట్లీ వీళ్ళు కనుక మీ స్టైల్ కనుక మార్చుకుంటే డెవలప్మెంట్ ఉంటుంది. మీకు కావాల్సిన మీ డెసిషన్ ఎంత ఉందో అంతే ఉంటుంది. దోశలు పట్టినంతే నీళ్ళు ఉంటాయి, మీ పెద్ద చేతి ఇంకో కాసేపు ఎక్కువ రావచ్చు. అంతేగాని ఇవి ఏవి చెప్పినా కూడా దీనికి అసలు ఒక ₹1,00,00,000 కారు అని నేనే చెప్తాను క్లియర్గా. కాబట్టి తమ్నెల్లో కూడా ఇట్లాంటివన్నీ ఉండవు, చాలా మామూలుగా ఉంటాయి. ఎప్పుడో పొరపాటున వాళ్ళు పెడతారేమో కానీ ఈ మనీ ఇప్పుడు దీనికి ఏం పెట్టచ్చు, మనీ మంత్ర. ఈ వీడియో చూస్తే అంటే రేపే ₹1,00,00,000 అయిపోతారు. ఎంత ఆడుగుంటుందండి ఇది కనుక ఇట్లా చెప్తే. రేపు పొద్దున్న ఎవడన్నా జాబులు చేయాల్సిన అవసరం ఉందా, బిజినెస్ చేయాల్సిన అవసరం ఉందా, పాలిటిక్స్ ఏమక్కర్లేదు, చిన్న చిట్కాలు చేయడం. సోమరిపోతులు లక్షలు సంపాదిస్తారు. ఆ సోమరితను పోగొట్టడం కోసమే ఎంజీకే ఫౌండేషన్ ఉంది. లేజీ కూర్చొని ఈ షార్ట్ కట్ల ద్వారా పోతే యూ డోంట్ గెట్ ఎనీ డెవలప్మెంట్.
స్ట్రిక్ట్లీ ఇది ఫాలో కావాలి. న్యూమరాలజీ మనీ మంత్రం మీకు కొంతవరకు గైడ్లైన్స్ ఇట్లా చేసుకోబోమని గైడ్లైన్స్ ఇస్తే టేక్ దట్ గైడ్లైన్స్ అండ్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. అల్టిమేట్లీ యు ఆర్ ద విన్నర్. ఐఎమ్ ఓన్లీ అన్ అడ్వైజర్ అండ్ యు ఆర్ ద విన్నర్. మరొక మంచి వీడియోలో కలుద్దాం. మధుగండ గోపికృష్ణ.